వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి, ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. చెబుతాయి సీమ మనుషుల కష్టాలు, ఏ దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు. పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా. అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా. ఓ నాడు కళకళ వెలిగిన రాయలోని సీమితి, ఈనాడు వెలవెలబోతే ప్రాణమంతా చిన్నబోతుంది. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని
ఎప్పుడు రారు చేయగలిగిన పనివారు. చెమట పుట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు. ఎండ పట్టుకు వెలిగిపోతారు ఈ అందగాళ్ళు, వాన కళ్ళుకు మెరిసిపోతారు. ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు వీళ్ళందరిలాగే బాగా బతికే హక్కులు ఉన్నోడు. పల్లెటూళ్ళు పట్టు కొమ్మలని వంటి జోల పాట పాడక తల్లడిల్లు తలరాతలకు సాయమేదో చేయాలంట. వచ్చాడయ్యో నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో నిజంగా నాకేం అర్థం కావట్లేదు. మీరు నిజంగా సో మీకు జన్మదిన శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లతో విషెస్ చెప్తామా ఎవ్రీబడి? ఇది అందరూ ఒక్కసారి హ్యాపీ బర్త్డే చెప్పండి. అనుకోలేదు నేను ఏదో బాబురావు గారు చాలా సింపుల్ గా చేస్తారనుకున్నాను మా శారదమ్మ గారు. కానీ అసలు తను ఎప్పుడు చక్కగా నిజంగా తన పర భేదం లేకుండా అనుకోవద్దని అనుకోవద్దు. నేను నిజంగా చెప్తున్నా, నిజం చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా గారి బర్త్డే దంపతులకి గట్టిగా చెప్పట్లేదు. అసలు కాదు ఇలాంటి సాంగ్స్ ఒక్కసారి మా చైతన్య పర్ఫార్మ్ చేసాము. I don't
పర్ఫామ్ చేస్తారు. ఆహా సూపర్ సూపర్. సుజనా రన్నింగ్ ఎందుకు ఆలస్యం? సౌందర్యాన్ని తప్పించా.
పెద్ద తుఫాన్ వచ్చి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? నేను ఏంటో అనుకున్నా చూసి మా సృజన గారిని, అంటే చాలా చూడడానికి చాలా కామ్గా ఉంది ఈ అమ్మాయి, ఏం చేస్తుంది అనుకున్నాను. అసలు ఫ్లోర్ని అసలు ఒక ఊపేశారుగా, మామూలు కాదు అసలు. లాస్ట్ టైం ఎంట్రీ అదిరిపోయింది, మామూలు కాదు. మరి మా కిట్టు అంటే మజా కాదా? ఒకసారి సుష్మా గారు ఐ లవ్ యూ చెప్పండి మీ కృష్ణమూర్తి గారికి. కిట్టు ఐ లవ్ యూ అని చెప్పాలి, చెప్పాలి ఒకసారి. కిట్టు ఐ లవ్ యూ. నీ బ్యాలెన్స్ చేసుకొని ఇవ్వండి మోకాల మీద, ఇవ్వాలి. ఇవ్వండి ఒకసారి ఒకసారి మా కోసం ఇవ్వండి ఒకసారి. మీకేం ప్రాబ్లం లేదుగా, మీరు యూత్ కదా, ఎంగే కదా. ఇవ్వండి ఇలా మోకాల మీద. అబ్బా, ఇంతకంటే ఇంకేం కావాలి అసలు? చూస్తుంటే ఈరోజు మా బాబురావు గారి బర్త్డే లేదు కదా, మ్యారేజ్కి వెళ్ళాలి. అలా ఉంది ఈరోజు, నిజంగా అద్భుతం. నిజంగా చాలా చాలా అందంగా పర్ఫామ్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సుష్మా గారు అండ్ కృష్ణమూర్తి గారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా జోషిత ఎక్కడ ఉంది? పేరులోనే జోష్ ఉంది. జోషిత, లెట్స్ వెల్కమ్. సో ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చాలా మందికి ఇక్కడ డాన్స్ వచ్చు, ఏదైనా కామెడీగా మాట్లాడడం వచ్చు, నాకు అన్నీ తెలుసు. సో అవకాశం అనేది ఒక్కసారి వస్తుంది కాబట్టి మీ టాలెంట్స్ టైంలో ప్రూవ్ చేసుకోవచ్చు. మీ పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఏది చేయొచ్చు. మంచి అవకాశం, బిజీగా ఉంటారు అందరూ కూడా. సో మంచి రిలాక్సేషన్ కోసం ఈరోజు మీ అందరూ చక్కగా ఇక్కడ పార్టిసిపేట్. अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मुंडे पूछो तो थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मुंडे बना के और रजनी फैंस और मिस्टर राजन और रजनी फैंस और मिस्टर राजन ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ యూజ్ చేయడం సూపర్. అసలు ఒకసారి గట్టిగా చెప్పట్లేదు అందరూ కూడా, ఎవ్రీబడి సూపర్. సో మీరు క్లాస్ కూడా యూజ్ చేయడం వల్ల ఇంకా
ఇంకా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ చాలా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ హుక్ స్టెప్ ఎవరు మా గగన్ రెడీగా ఉన్నాడు కదా. యా చెప్పి చెప్పి క్యూటీ క్యూటీ గగన్ పర్వారెడీ. ఏంటి నువ్వు పర్ఫామ్ చేయకపోతే ఇంత నీకు ఎంకరేజ్మెంట్ అంటే ఇంకా చేసిన తర్వాత అసలు వేరే లెవెలా మామూలుగా ఉంటుంది కదా. ఏదో ఒకసారి మా క్యూట్ పైకి గట్టిగా చెప్పట్లు అందరూ ఒకసారి వేసుకోండి. సూపర్. What is this break? Let's do the beat. Let's try the Umrah Mas. అయిపోయిందా షాపింగ్ ఫైల్ అన్నాడు. అసలు ఎంత బాగా పర్ఫామ్ చేశారు అసలు. ఏంటి మా గగన్కి క్లాస్ సాంగ్స్ ఇష్టం మాస్ సాంగ్స్ ఇష్టమా? మాస్ అంటే బాగా ఇష్టం కదా. చూడడానికి ఆయన క్లాస్లో మాస్ అంటే ఇష్టం కదా. అసలు మా గగన్కి థ్యాంక్ యూ. నిజంగా సూపర్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ డాన్స్ చేసేవాళ్ళు కాదు సింగర్స్ కూడా ఉన్నారంటండి. ఎవరో ఏంటో ఇక్కడ మంచి మంచి సింగర్స్ కూడా ఉన్నారు. సో ఇన్వైట్ చేద్దాము. మధురమైనది మరపురానిది, మధురమైనది మరపురానిది. 70 వసంతాల చిరంజీవుడు, 70 వసంతాల చిరంజీవుడు. ఇదే మరుపలేని శుభదినం, బాబు గారి జన్మదినం.
వాసులు ఆదర్శ దంపతులు సుబ్బరావు అమిని దేవుల వాత్సల్య పుత్రుడు కృష్ణ జిల్లా వాసులు ఆదర్శ దంపతులు సుబ్బరావు అమిని దేవుల వాత్సల్య పుత్రుడు మంచితనం మమకారం వినయ విజేయతలకు మారు పేరు కాంచిన బాబురావు గారు మంచితనం మమకారం వినయ విజేయతలకు మారు పేరు కాంచిన బాబురావు గారు ఉన్నతాధికారిగా CEO నిలిచారు ఉన్నతాధికారిగా CEO నిలిచారు మరువలేని శుభదినం బాబు గారి జన్మదినం మరువలేని శుభదినం విద్యా విజ్ఞానంతో శక్తి సామర్థ్యంతో అంచలంచలుగా ఎదిగిన కృషివరుడు విద్యా విజ్ఞానముతో శక్తి సామర్థ్యముతో అంచలంచలుగా ఎదిగిన కృషివరుడు విధి నిర్వహణలో కార్యాచరణ కలిగి సహచరులకు తోడుగా నిలిచిన గురువు విద్య నిర్వహణలో కార్యాచరణ కలిగి సహచరులకు తోడుగా నిలిచిన గురువు మన కంపెనీ ఎదుగుదలకు కృషి చేసిన గురువు ఇది మరువలేని శుభదినం బాబు గారి జన్మదినం ఇది మరువలేని శుభదినం జీవిత యాత్రలు భక్తి శ్రద్ధలతో దేవుని పూజించగా బాబురావు గారి జీవిత యాత్రలు భక్తి శ్రద్ధలతో దేవుని పూజించగా దిక్కులేని పిల్లలకు తోడులేనిగా అనాథలకు వృద్ధులకు సహాయం అందించెగా దిక్కులేని పిల్లలకు తోడుగా నిలిచెగా అనాథలకు వృద్ధులకు సహాయం అందించెగా దేవుని ఆశీస్సులతో సాగాలని కోరెదం దేవుని ఆశీస్సులతో సాగాలని కోరెదం ఇది మరువలేని శుభదినం బాబు గారి జన్మదినం ఇది మరువలేని శుభదినం మధురమైనది మరపురానిది మధురమైనది మరపురానిది 70 వసంతాల చిరంజీవుడు 70 వసంతాల చిరంజీవుడు 70
చప్పట్లతో వారిని ఇన్వైట్ చేద్దాము. సార్ ప్లీజ్ వెల్కమ్. కదా మీరు సినిమాలో చూసారు ఇద్దరు మిత్రుల్ని, ఇప్పుడు బయట చూస్తారు ఇద్దరు మిత్రుల్ని. ఒక్కసారి వేదికపైకి ఆహ్వానిద్దాము. సార్ ప్లీజ్. మనసు మక్కువా స్నేహానికి చలికాడా అండ్ వారికి ఎంతో ఇష్టమైన మన రాజకీయంగా వేదికపైకి ఆహ్వానిస్తాం. మీ అందరి చెప్పడంతోటి వారికి అడుగు మన చేపవేట కథలు మన్ని చెట్టు చెబుతుంది పంచుకొని కింద సర్దిరచుడు చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు ఇంటి వాళ్ళు చెబుతుంది ఎన్టీఆర్ కంట బొమ్మ కథలు పరుగిడు పడిపోతూ కాలుతుల్లో ఈత పడుతూ ఎన్నెల్లో గడిచాయి ఆ గుర్తులనే విడిచాయి వయసంత మరచికే ఇంత నాడే ఆ నీటి జ్ఞాపకాలు చెమటలు పట్టినాయి. అందుకని అందరిని తొందరగా పంపించా హాల్లోకి వెళ్ళండి వెళ్ళండి అని. ఈరోజు మనం బాబురావు సార్ది 70th బర్త్డే జరుపుకుంటున్నామని మీ అందరికీ తెలుసు. కానీ ఇంకో విషయం ఏంటంటే రాజారెడ్డి సార్ ఈ రోజుతో 50 సంవత్సరాలు ఎలిస్ కంపెనీలో చేరారు. కంప్లీట్ అయ్యింది. గోల్డెన్ జూబ్లీ సూపర్. ఇంకోటి ఏంటంటే జూన్ 6వ తారీఖు సార్ బర్త్డే. అయితే ఆంటీ సేమ్ గ్యాదరింగ్, సేమ్ మీటింగ్, సేమ్ సోనీ అందరూ ఉంటారా? సేమ్. అందుకని ఏం చేసామంటే ఇద్దరిది బర్త్డే కానీ ఎరిస్లో సర్వీస్ కానీ ఇక్కడ సెలబ్రేట్ చేద్దామని మనం అనుకున్నాం. మన మార్కెటింగ్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్. సార్ రాజారెడ్డి సార్కి సర్ప్రైజ్ అది తెలీదు. ఇంకో విషయం, మన బాబురావు సారు నేను బర్త్డే మీకు చేస్తానండి 70th బర్త్డే అంటే ముందు ఒప్పుకోలేదు. అంటే షష్ఠిపూర్తేమో రేపల్లిలో మా పిల్లలు చేశారు, అమ్మాయి అబ్బాయి అందరూ కలిసి. 70th బర్త్డే నేను చేస్తానండి అని అంటే ఏంటి అందరికీ వస్తాయి 70 సంవత్సరాలు, నాకు చేసేది ఏంటి అని అన్నారు. అట్లా కాదు, మీ లైఫ్ చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన 0తో స్టార్ట్ అయ్యారు, ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నారు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక బిజినెస్ మీ అందరికీ హెడ్గా, అంటే ఇప్పుడు హెడ్, ఒకప్పుడు ఆయన ఫీల్డ్ అసిస్టెంట్గా చేశారు. ఇవన్నీ కూడా ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఈ స్టేజ్కి వచ్చారు. చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలండి. మీ దగ్గర నుంచి మీ హార్డ్ వర్క్, మీ మంచితనం, మీ నిజాయితీ ఇవన్నీ కూడా జనాలకి తెలవాలి. అందుకని మనం చేసుకుందాము అంటే కూడా ఆయన విల్ల. ఎప్పుడు నాతో చెప్పనా, మన మార్కెటింగ్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ ప్రతి సంవత్సరం మనం జెంట్స్నే పిలుస్తున్నాం. ఈసారి లేడీస్ని పిలుద్దామండి, అందరికీ కలిపి వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని అనగానే టకాగా ఒప్పుకున్నారు. సార్ నరాన ఎగిసి జీర్ణించుకుపోయింది. మీరందరూ కూడా ఆయన నిద్రలో కూడా మెలుపుతూ ఎప్పుడు ఉంటారు ఆయనకి. అందుకని ఒప్పుకున్నారు ఆయన. ఆయన ఒప్పుకోన్న తర్వాత నుంచి నేను యాక్టివ్ రోల్ తీసుకుని మీ అందరి తరఫున నేను చేద్దామని ఈ ప్రయత్నం మొదలుపెట్టి నాకు కొంతమంది, నేను ఒక్కదాన్ని చేయలేను కాబట్టి నాకు కొంతమంది హెల్ప్ అయ్యారు. ఇలా అన్నమాట. ఇప్పుడు బాబురావు గారి లైఫ్ స్టోరీలో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. చదువుకున్న తర్వాత ఉద్యోగం లేదు. మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని కట్నం కింద పెళ్లి చేశాడు. కానీ తర్వాత రూల్స్ మారిపోయి రాలేదు. ఖాళీగా ఉండడం ఎందుకని రత్తయ్య సార్ ఉన్నారు. రత్తయ్య సార్ గుంటూరు హెడ్, ఆయన ఈయనకి ఉద్యోగం ఇచ్చారు. ఇచ్చి ఆంధ్రాలో ఉంటే నీకు ప్రమోషన్ లేని రావు, తెలంగాణకి వెళ్ళాయా అక్కడ తొందరగా ప్రమోషన్స్ వస్తాయా అన్నారు. అలాగే వచ్చారు. వచ్చిన తర్వాత జయగోపాల్ గారు ఆయన సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు. మీరు నమ్మరు, మీరంతా చాలా లగ్జరీగా బతికారు, ఇప్పుడు బతుకుతున్నారు.
మేము చాలా కష్టాలు అనుభవించాం, కష్టాల్లో నుంచి వచ్చాం. అందుకని మీ అందరూ ఎన్ని రకాల బాధలు పడుతున్నారో మాకు తెలుసు బాగా. మేమేమో గోల్డెన్ స్పూన్తో రాలేదు. పెళ్ళైన సంవత్సరం మా నాన్న ఇచ్చిన కట్నం ఇదే కదా. 79వ సంవత్సరం పెళ్ళయింది. ఆ సంవత్సరం ఆయన ఎనిస్లో జాయిన్ అయ్యారు. ఒక ఫీల్డ్ అసిస్టెంట్గా జాయిన్ అయితే 10 నెలలే జీతం, 2 నెలలు లేదు, టెంపరీ. ఆ 2 నెలలు మాకు కనీసం ఒక ఫ్యాన్ కూడా లేదు, టేబుల్ ఫ్యాన్ కానీ సీలింగ్ ఫ్యాన్ కానీ లేదు. ఇవాళ ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాం. ఆ 2 నెలలు జీతం లేని 2 నెలలు చెట్ల కిందే ఉన్నాం ఎండాకాలం. అట్లా అన్నమాట. అక్కడి నుంచి ఒక 150 రూపాయలు రేకుల షెడ్లో ఉండేవాడు. ఆయన అసలు ఇక మొత్తం బస్సుల్లో తిరుగుతూ, సైకిల్ మీద తిరుగుతూ ఆయన అంతా ఎగిస్కే అంకితం అయ్యారు. నేను, మా పిల్లలు, నా కుటుంబానికి నేను అంకితం అయ్యా. అలా హార్డ్ వర్క్ చేస్తూ 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 ఈ గాడికి వచ్చారు. ఇవన్నీ కూడా మీకు తెలవాలి. సార్తో పోల్చుకుంటే మీరంతా ఇప్పుడు చాలా లగ్జరీగా ఉన్నట్టే. మాకు 2 వీలర్ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అలా మేము మీరందరూ తెలుసుకోవాలని చెప్పి చేస్తున్నాం అన్నమాట. ఇది సార్ గురించి. రాజారెడ్డి గారు సారు ఈయనకన్నా 3 సంవత్సరాల ముందే జాయిన్ అయ్యారు. ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగా, రామలక్ష్మణుల్లాగా, ఒకటే మాట ఒకటే బాట. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అవి ఇద్దరు కూడా క్లారిఫై చేసుకుంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అలా చేస్తూ ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో అలా సాగుతూ 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 ఇంకా చాలా సంవత్సరాలు అలా సాగాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా బాబురావు సార్ గురించి చెప్పాలంటే నిరాడంబరుడు, అజాత శత్రువు, స్థిత ప్రజ్ఞుడు. ఆయన 3 నమ్మాడు. ఏమంటే అది అరగడించాం. ఎంత ఓర్పుతో ఉంటావో అంత విజయం, ఎంత వినయంగా ఉంటావో అంత గౌరవం, ఎంత కష్టపడతావో అంత ఫలితం. ఈ 3 కనుక మీరు జీవితంలో పాటిస్తే మీరు కూడా ఆయనలాగానే పైకి వస్తారు, డెఫినెట్గా వస్తారు. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు సారు ఆయన మా సంసారంలో కూడా వస్తుంటాయి క్లాషెస్, మీ బిజినెస్లో కూడా వస్తుంటాయి. ఇవన్నీ ఎలా ఓవర్కమ్ అవుతున్నాడో చెప్తాను. పివి నరసింహరావు గారు తెలుసుగా, మౌన ముని అంటారు ఆయన్ని. గవర్నమెంట్లో ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా తేల్చడు. చూద్దాం, చేద్దాం, ఒక వారం 10 రోజులు టైం తీసుకుంటాడు. ఈ వారం 10 రోజుల్లో ఆ సమస్య సరైపోద్ది, లేక అడిగిన వాళ్ళు ఆవేశం చల్లారిపోద్ది. అలా ఆ సమస్య ఆయన 5 ఇయర్స్ గవర్నమెంట్ రన్ చేశారు. ఇంకో లక్షణం ఏంటంటే వాజ్పేయి గారు ఉన్నారు. వాజ్పేయి గారు మెజారిటీ లేని గవర్నమెంట్ని జయలలితతోటి తమిళనాడు చీఫ్ మినిస్టర్, అట్లాగే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్, వీళ్ళిద్దరు కోఆర్డినేషన్తో గవర్నమెంట్ రన్ అవుతోంది. వాళ్ళిద్దరి గురించి మీకు తెలిసే ఉంటుంది బహుశా. మమతా బెనర్జీ, జయలలిత నిమిషానికి ఒక పేచీ పెడతారు. ఆయన తల బొప్పి కట్టి 2.5 సంవత్సరాల తర్వాత కార్డు వదిలేసి నాకు పదవద్దు ఏమొద్దు గవర్నమెంట్ కూడా వచ్చాక 2.5 సంవత్సరాల తర్వాత ఆయన రిజైన్ చేసేశాడు. కానీ బాబురావు సార్ నాతో 46 సంవత్సరాలు అలా చేస్తూనే ఉన్నారు. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ, ఆయనకి నిదానం, శాంతం. ఇలా ఉండబట్టే మా సంసారం అలా నడుచుకుంటూ వస్తుంది. ఇవన్నీ మీకు చెప్పాలంటే నేను స్టేజ్ ఎక్కాను. గురించి మాకు కొంతవరకే తెలుసు. ఈరోజు మీ మాటల్లో మేము వారి గురించి మొత్తం తెలుసుకున్నాం. సార్ నిజంగా మా అందరికీ మీరు స్ఫూర్తిదాయకం. మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు లైఫ్లో చాలా చూశారు, చాలా అనుభవించారు. నిజంగా మీ జీవితం అయితే మాకు ఒక మంచి అనుభవం చెప్పుకోవాలి, ఒక ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాలి. నిజంగా అంటే ఆంటీ చెప్పినట్టు నిజంగా నేను ఫస్ట్ కూడా మా అందరు మీరు అన్నారు కదా ఇప్పుడు మీరు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారని. స్టార్టింగ్ నేను అలాగే అనుకున్నాను. స్టార్టింగ్ నుంచి మీరు అన్నట్టు గోల్డెన్ స్పూన్ అనుకున్నాను నేను. బట్ లైఫ్లో ఇంత జరిగిందా, ఇంత కష్టపడ్డారు, ఇంత కష్టపడి పైకి వచ్చారని మాకు ఇప్పుడే తెలుసుకున్నారు. నిజంగా ఒక్కసారి గట్టిగా చెప్పాలండి వారికి. నిజంగా ఎప్పుడూ చాలా సింపుల్గా ఉంటారు. మనం చూసినట్టయితే మన కరెన్సీ నోటు మీద గాంధీ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కదా, అలా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. నేను ఎన్నిసార్లు ఎన్ని ఈవెంట్లకు వచ్చా కానీ ఎప్పుడు అసలు గట్టిగా అరవడం కానీ
అసలు సీరియస్ అవడం కానీ కోపం కానీ నేనైతే ఎప్పుడు ఇలాంటి బర్త్డేస్ మీరు ఇంకా చాలా చాలా జరుపుకోవాలి. మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మరొక్కసారికి వారికి గట్టిగా చెప్పట్లేదు ఎవ్రీబడి అందరూ. అలాగే మా రాజారెడ్డి గారు, ఏంటి సార్ జూన్ 6 మీ బర్త్డే అంట, పార్టీ లేదా పుష్ప? మరి మా పార్టీ ఎక్కడ? ఓ మా పుష్పమ్మ గారు ఎక్కడ ఉన్నారు? అమ్మ సార్ పర్మిషన్ కావాలి, అక్కడ నుంచి పర్మిషన్ కావాలా? పర్లేదా? అక్కర్లేదా? ఓ సూపర్ సార్. అయితే వారు ఏరీస్లో వచ్చి వారు మరి 50 years పూర్తి చేసుకున్నారు, గోల్డెన్ జూబ్లీ. సో చాలా అనుభవం ఉంది వారికి ఏరీస్ తోటి. మరి వారి యొక్క సహాయ సహకారాలు ఎన్నో అందించారు మన ఏరీస్ కంపెనీకి, మీ అందరికీ తెలుసు. మరి ఇంత సీనియర్ అయినటువంటి మన రాజగట్టి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లండి అందరూ ఎవ్రీబడి. సార్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీకు అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు ఫస్ట్ నేను చెప్పేశాను మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా గౌరవనీయులు బాబురావు సార్ గారికి, రాజారెడ్డి సార్ గారికి, అట్లే శారదా మేడం గారికి, ప్రేమ మేడం గారికి నమస్కారం. అలానే మన ఏరీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. సార్ ఈసారి 70th హ్యాపీ బర్త్డే సార్. 50 years సారు గత 47 సంవత్సరాలుగా మన ఏరీస్ కంపెనీలో చేస్తున్నారు బాబురావు సారు. అన్ని సంవత్సరాలు అలా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అంటే మనకి 2 వీలర్లు 4 వీలర్లు అన్నీ వచ్చాయి. ఆ టైంలో సారు సైకిల్ మీద ఇప్పుడు మన ఏరీస్ ప్రొడక్ట్లు తీసుకెళ్ళి ఊళ్ళల్లో అమ్మేవారు. అంత కష్టపడ్డారు. మనకంటే కొంచెం ఇప్పుడు 2 వీలర్లు 4 వీలర్లు కొన్ని సౌకర్యాలు వచ్చాయి కాబట్టి కొంత ఈజీగా ఉంది సేల్. అలానే సారు మేడం కూడా వారి పిల్లలను కూడా మంచి క్రమశిక్షణతో పెంచి మంచి ఉన్నత స్థాయికి కూడా తీసుకొచ్చారు. సార్తో నేను ఇప్పుడు 29 years నుంచి జర్నీ చేస్తున్నాను. అంటే నేను జాయిన్ అయ్యి 29 సంవత్సరాలు అవుతుంది. సార్ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఇక్కడ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నేను తమ్ముడిపడి మాట్లాడితే సారు అలా కాదు కృష్ణమూర్తి వీళ్ళు నేర్చుకోవాలని అప్పుడు నచ్చి చెప్తా ఉంటారు. అట్లా కొన్ని చాలా విషయాలు నాకు నేర్పేవారు. మధ్యలో ఒకసారి నేను అంటే నా హెల్త్ బాగా కంపెనీ మానేస్తా అంటే సారే కూర్చోబెట్టి తమ్ముడిపడి కృష్ణమూర్తి ఫ్యూచర్ ఉంటుంది అని సార్ చెప్తే ఇక నేను అలానే కంటిన్యూ అయ్యా. ఇప్పుడు అలా ఉండబట్టి ఈ స్టేజ్కి నేను కూడా వచ్చాను. కొన్ని మార్కెట్లో ఇప్పుడు కూడా సార్ మీ బాబురావు చూసి నేర్చుకోవాలి అని కొంతమంది సీనియర్ లీడర్స్ అంటూ ఉంటారు. సార్ ఓపిక కానీ ఆ డిసిప్లిన్ కానీ డిసిప్లిన్ గురించి కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు. సార్ చాలా కష్టపడ్డారు. కోలాడ మార్కెట్ అది ఫస్ట్ సార్ చేసిన మార్కెట్. ఆ ఏరియాలో ఇంకా డీలర్స్ అనుకుంటారు. సరే ఇంకా సార్ గురించి చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయండి. మనం సార్కు బర్త్డే గిఫ్ట్ ఏంటంటే డిసెంబర్ కల్లా టార్గెట్ కంప్లీట్ చేసి ఇద్దాం. డిసెంబర్ టార్గెట్. ఓకే ఓకే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. సార్ ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నరసింహారావు గారు మరి వారి వేదికపై వచ్చి వారి యొక్క అనుభవాన్ని మా అందరితో షేర్ చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. స్టేజీని అలంకరించినటువంటి రెస్పెక్టివ్ సార్ బాబురావు సార్ గారికి, అలాగే రాజరెడ్డి సార్ గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అలాగే మీకు జన్మదిన శుభాకాంక్షలు సార్. అలాగే మీకు కంగ్రాచులేషన్ సార్. దేవుడు మిమ్మల్ని చల్లగా ఉంచి మా జీవితాల్లో కూడా ఎలుగు నింపడానికి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు. అలాగే మేడం గారు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. విషయం ఏంటంటే మేడం, మా డీలర్లు చాలాసార్లు సార్కి సన్మానం చేయాలని డెవలప్ న్యూస్లో చాలాసార్లు ప్లాన్ చేశారు సార్ తెలియకుండా. కానీ నా భయం ఏంటంటే సారు అనుకోకుండా సార్కు చెప్పకుండా ఏదైనా చేస్తే నన్ను ఎక్కడ తిడతాడేమో నేను భయంతో నేను లాస్ట్లో సారుకి చెప్పేవాడిని. సారు ఊరికి వచ్చి ఆ పొరపాటు చేయదు.
ఇది స్టేజ్ డేలను గౌరవించాలి, ముందు మనం గౌరవించుకోకూడదు, వాళ్ళు అంతే అంటారని చెప్పేసి దగ్గర 2-3 సార్లు సార్ నన్ను వెనక లాగారు. కానీ నిజంగా సార్ గురించి మాట్లాడే గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహింపజేశారు మేడం. ఫస్ట్ మీకు హార్ట్లీ కృతజ్ఞతలు మేడం, హార్ట్లీ థ్యాంక్ఫుల్ హార్ట్ మీకు. అలాగే నేను సార్ గురించి చెప్పాలి అంటే, నేను కూడా సార్ 70 సంవత్సరాల వయసులో 15 సంవత్సరాలు మాది కూడా అందులో భాగం. నేను ఇప్పటికి 15 కంప్లీట్ అయ్యి 16 సంవత్సరాలకి అడుగు పెడతాను. జూలై 17 వస్తే నేను చాలా చిన్న వయసు. నేను జాయిన్ అయినప్పుడు 24-25, బాగా యంగ్. నన్ను సారు అనుక్షణం నాకు మొగతాడిసి లాగుతూ ఉండేవాడు. నా స్పీడ్ చాలా కంట్రోల్. నాకు నిజంగా చెప్పాలంటే మా తల్లిదండ్రుల దగ్గర పెరిగిన దానికంటే సార్ దగ్గరే. ఎందుకంటే బాల్యంలో కొంతవరకే తల్లిదండ్రుల దగ్గర ఉన్నాను, తర్వాత బయట చదువుకున్నాను. ఎక్కువ రోజులు మాత్రం నేను మీ దగ్గరే సార్. మీ దగ్గర ఉంటే నేను మొత్తం మీ దగ్గరే, మీతోనే కమ్యూనికేట్ ఎక్కువ. నాకు మీరు ఎన్నిసార్లు ఏదన్నా సరే నేను పాజిటివ్గా తీసుకునేవాడిని. ఒక మాట సార్ గురించి చెప్పాలి అంటే, జీతం ఇచ్చి పని చెప్పేవాళ్ళని యజమాని అంటారు సార్. మీరు మాకు యజమాని మాత్రమే కాదు సార్. అలాగే ప్రతిరోజు గైడ్ చేసేవాడిని లీడర్ అంటారు. మీరు మాకు లీడర్ మాత్రమే కాదు సార్. అలాగే అనుకోకుండా మా నిజ జీవితంలో, మా యొక్క అనుదిన జీవితాల్లో ఏదైనా ఆపద వస్తే మమ్మల్ని వెంటనే ఆదుకునేవాళ్ళు మీరు సార్. మీరు ఆపద్ బాంధవుడు. అలానే మీరు ఆపద్ బాంధవుడు మాత్రమే కాదు సార్. నేను గూగుల్లో చెక్ చేశాను, ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని ఏమని అనాలంటే, మా బైబిల్ వర్డ్ అయితే గాడ్ గ్రేస్ అని ఉంది. అంటే సార్ దేవుడు ఇచ్చిన వరం సార్. మీరు మా టీం అందరికి మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం సార్. మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం సార్. నిజంగా మా ఫ్యూచర్ని కూడా ప్లాన్ చేసుకొని మా గురించి బిజినెస్సే కాదు, బిజినెస్ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో, నీ ఫ్యూచర్లో ఏం చేస్తున్నావు పిల్లల విషయం అని ఆలోచించే ఏకైక యజమానుడు మీరే సార్. మీకు హార్ట్లీ కృతజ్ఞతలు సార్. నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా టీం మెంబర్స్కి, అలాగే మేడం గారికి, అలాగే స్టేజ్ని అలంకరించినటువంటి రాజిరెడ్డి సార్కి, బాబురావు సార్కి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ నరసింహారావు గారు, మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వెంకయ్య గారు వస్తున్నారు. సో వారి యొక్క అనుభవాన్ని కూడా మనతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నారు మన అందరి ముందు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న మన బాబురావు సార్ గారికి, అలాగే 50 సంవత్సరాలు మన కంపెనీలో ఒక నిశ్చయతో, దాంతోపాటు ఒక మంచి నైపుణ్యంతో మంచి టీంని వర్క్ డెవలప్ చేస్తూ మన ముందుకు వచ్చేసినటువంటి రాజిరెడ్డి సార్ గారికి ఇద్దరికి నమస్కారం. నేను మన కంపెనీలో 2010లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ జాయినింగ్ మన ఖమ్మంలోనే, అది సార్ దగ్గరే కల్లూరులో ఉన్నాం. మాకు అప్పుడు గురువు గారు సతీష్ గారు ఉండేది. వారి సమక్షంలోనే మీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత నర్సరీ గారితో కూడా చేస్తూ ఉండేది. అలా మనకి ఇప్పుడు 16 సంవత్సరాలు మన కంపెనీలోనే చేయడం జరుగుతుందన్నమాట. ఎక్కువ సంవత్సరాలు కూడా మన కిందనా గ్రూప్లో చేస్తూ ఉన్నాం. ఇలా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన సారే అనమాట. సార్ యొక్క ప్రిపరేషన్, సార్ యొక్క నడవడిక, సార్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, దాంతోపాటుగా సార్ ఇచ్చినటువంటి సపోర్టు మన ఫ్యామిలీకి కానీ మనకు కానీ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అందువల్లే మనం ఇక్కడ ఇంత మంచిగా చేయగలుగుతూ ఉన్నాం. దాంతోపాటుగా పిల్లలు కూడా మంచి చదివించుకోగలుగుతున్నాం. సార్కి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. अनवर भाई के लिए जोरदार तालियां बजाइए. तालियां. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ, మై కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్. ముందుగా బాబురావు సార్ 70వ సంవత్సరం బర్త్డే శుభాకాంక్షలు. అలాగనే 47 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న బాబురావు సారికను మరియు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న రాజరెడ్డి సార్ ఇద్దరికి కూడా కంగ్రాట్ చెప్తున్నాను. ఈ కంపెనీలో దాదాపుగా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంటర్ అయిన కాడ నుంచి వీళ్ళు వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. ఇందాక మన కృష్ణమూర్తి అన్నట్టే ఒకప్పుడు ఈ 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ అస్సలు లేవు. అప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు. ఇలా మనం ఇన్ని ఉన్నా కూడా అంత వర్క్ చేయట్లేదు నా ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు
రెండోది, నేను దాదాపుగా తెలంగాణ అన్ని ఏజెన్సీలో వర్క్ చేశాను. ద బెస్ట్ లీడర్ ఎవరంటే నేనైతే ఫస్ట్ బాబురావు సార్కి ఓటేస్తాను. రీజన్ ఏంటంటే అందరూ వర్క్ చేయించుకుంటారు, ఆ వర్క్లతో పాటు కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకునే ఏకైక శక్తి బాబురావు సార్కే ఉంది. అనవసరంగా ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎలాంటి విషయంలో అయినా తొందరపడి ఒక మాట కూడా ఇవ్వాలి కూడా అనలేదు. నేను వచ్చి 8 years అవుతుంది కిన్నర గ్రూప్లోకి. వ్యక్తిగతంగా కూడా సపోర్ట్ బాగుంటుంది సార్ది. వర్క్ చేస్తే అప్రిషియేట్ చేస్తారు. వర్క్ ఏదైనా తప్పు ఎత్తి చూపించాలంటే డైరెక్ట్ అస్సలు సాహసం చేస్తారు, ఇండైరెక్ట్గా చెబుతారు. అది వాళ్ళు అర్థం చేసుకోకపోతే వాళ్ళకి ఆ విజ్ఞత వాళ్ళకి వదిలేస్తారు సారు. ఏ రోజు కూడా పేరు పెట్టి మీరు తప్పు చేసామని 10 మందిలో అడగరు. అది అలాంటి వ్యక్తిత్వం మనిషిని నేను దాదాపు నేను 16 సంవత్సరాల కంపెనీలోకి వచ్చి ఎక్కడ చూడలేదు మార్కెట్లో, కర్ణాటక కానీ మన ఏపీ తెలంగాణలో కానీ. రెండోది, వినయం అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటే నిలువు రూపం ఏమంటే అది బాగుంటుంది. అందులో నాకు తెలిసి ఇప్పుడు ఈ హాల్లో ఉన్న దాంట్లో ఈ హాల్లో ఉన్న వాళ్ళకంటే వయసులో చాలా చిన్నలో మనం దాంట్లో ఒక 20% అని మనం ఆచరించగలిగితే ఇంకా మంచి స్థాయికి వెళ్ళగలుగుతాం. ఈ రోజుల్లో దాదాపుగా మనం అందరం బాబురావు ఆదర్శంగా తీసుకొని వర్క్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు. ఫ్యామిలీకి కూడా చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. బాబురావు కుటుంబం చూస్తే అదొక తెలిసిన పుస్తకం. అదే విధానంగా అందరం కూడా మనం ముందుకు వెళ్ళగలిగితే మన ఫ్యామిలీస్, మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. ఇంత మంచిగా నడిపించడం అందరికంటే ముఖ్యంగా చెప్తారంటే మేడం గారు అనిపిస్తున్న ఆదర్శవంతులుగా కనిపిస్తారు నాకు. ఎవరినైనా సరే నవ్వుతూ మాట్లాడు, పేరు అనేది పక్కన కాదు. ఎవరో తెలియకపోయినా సరే పోయి నమస్కారం చేస్తే పేరు ముఖ్యం కాదు, మన పిల్లగాళ్ళు అనేది దగ్గర తీసుకుంటారు. అది నాకు చాలా నచ్చింది. నేను ఎప్పుడో ఒకసారి వెళ్తాను మేడాన్ని, ఎప్పుడు చూసినా ఆ చిరునవ్వు వెళ్తే మాత్రం ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, ఆ కోణం చూడబోతుంది. ఎనీవే సార్, హ్యాపీ బర్త్డే. ఇదే విధంగా మరిన్ని బర్త్డే చేసుకోవాలని మా ఏరిస్ ఫ్యామిలీ తరఫు నుంచి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కోటి గారు మీకు అన్నిటి తొందరలేదు చేస్తున్నారు ఇప్పుడు మా కోటేష్ గారు ఏం మాట్లాడతారు ఇంకా అందరూ. గౌరవనీయులైన దైవ సమానులు మా గురువు గారు బాబురావు సార్కి, రాజారెడ్డి సార్కి, శారదా మేడంకి, హైనా మేడంకి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహోద్యోగులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఎందుకు కలిసామంటే ఎందుకంటే మనల్ని ఒక టీమ్గా ముందుండి నడిపించి మన కంపెనీ కోసం ప్రతి క్షణం కష్టపడుతూ కంపెనీ ఎదుగుదలలో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నటువంటి మన ప్రియమైన బాబురావు సార్ బర్త్డే ఈరోజు. ఈ సందర్భంగా సార్కి నా యొక్క హృదయపూర్వక మీరు చూపించే క్రమశిక్షణ, పని పట్ల మీకున్న అంకితాభావం మా అందరికి కూడా పెద్ద ఆదర్శం సార్. లీడర్ అంటే నడిచేవాడే కాదు, మనందరినీ వెంట పెట్టుకుని నడిపించేవాడే. ఆ మాట నిలిపెద్దు నిదర్శనం మీరే సార్. మీ యొక్క 70 సంవత్సరాల కాలంలో మీతో పాటు 17 సంవత్సరాలు ప్రయాణించినందుకు నేను చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాను సార్. మీరు టార్గెట్సే, డెడ్ లైన్సే కాకుండా మా ఎదుగుదలను, మా ప్రగతిని మీరు ఆంక్షిస్తారు. మేము ఏదైనా తప్పు చేసినప్పుడు గురువుగా సరిదిద్ది, మేము మంచి చేసినప్పుడు ఒక మంచి స్నేహితుల్లా వెన్నుతట్టి మమ్మల్ని ప్రోత్సహించే మీ గుణం నిజంగా అద్భుతం సార్. మీ 70 ఏళ్ల కాలంలో ఈ 17 సంవత్సరాలుగా మీతో పనిచేయడం నిజంగా అద్భుతంగా ఆస్వాదిస్తున్నాను. ఈ కంపెనీలో ఒక డిస్పాచ్ హెల్పర్గా స్టార్ట్ అయినా నేను ఈరోజు గోడౌన్కి ఆఫీస్కి ఇన్ఛార్జిగా, అసిస్టెంట్ మేనేజర్గా నాకు బాధ్యతలు అప్పగించారు. దీనికి నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను సార్. ఈ సందర్భంగా వీరందరికీ కూడా నేను ప్రత్యేక
అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శారదా మేడం కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఏదైనా చేయగలను, సాధించగలను, ఆర్గనైజ్ చేయగలను అని నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచింది మాత్రం మేడం గారే. నాకు అప్పుడు భయం ఉండేది, చేయగలుగుతామా చేయలేమో అది. కానీ ప్రతి విషయంలో మేడం గారు నేను ఏది చేసినా కూడా మన టీంలో ఆర్గనైజింగ్ ఈవెంట్లలో ప్రతిదీ వెనక నడిపించింది మాత్రం నన్ను మేడం గారే. మేడం గారు థ్యాంక్ యూ సో మచ్. మేడం గారికి నన్ను నమ్మి పెద్ద పెద్ద ఆర్గనైజింగ్ ప్రోగ్రాములు చేపించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. ఇంకా ఈ కుటుంబ సందర్భంగా బాబురావు సార్ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సార్ కళలను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ కోటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ మాట్లాడారు, విన్నాము. సో మరి ఎప్పుడెప్పుడు మాట్లాడతారు, ఎప్పుడెప్పుడు విన్నామని చెప్పేసి మీరు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. సో ఫస్ట్ రాజారెడ్డి గారు మరి వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ సార్ ఒక్కసారి చెప్పట్లండి అందరూ కూడా, ఎవ్రీబడి ప్లీజ్ సార్ ప్లీజ్. సైలెంట్గా ఉండండి, ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి ప్లీజ్. హలో, వేదిక బాబురావు గారికి మరియు ఉన్నటువంటి నా సహిత మిత్రులందరికీ, పర్టికులర్లీ మేడం హేమ మేడం అండ్ శారదా వాళ్ళకి అక్కడి శారదా నన్ను మొన్న లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏమన్నారంటే, రాజరెడ్డి గారు నేను చేయదలుచుకున్నా అన్నారు. ఏంటి అన్నాను, నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తాను, వద్దు మేడం అప్పుడు చేయకండి అన్నాను. బాబురావు చేస్తే మీరు ఒక్కరే ఇన్వైట్కి వస్తున్నారు, ఎవరిని పిలవట్లేదు, అదే వస్తాను ఏంటి అన్నారు. కానీ ఇంత సర్ప్రైజ్గా ఇంత ఫ్యామిలీ ఏరియస్ ఫ్యామిలీని గ్యాదర్ చేసి చేయడం అనేది గ్రేట్ అచీవ్మెంట్. తర్వాత మేము కష్టపడ్డ విషయానికి వస్తే బాబురావు గారు నేను ఇద్దరు పాత రోజుల్లో చాలా కష్టపడ్డాను. ఎవరిని చాలా కొన్ని చెప్పాను, నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ మీరందరూ కూడా చాలా సంతోషంగా, అంటే రాగానే మీకు 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఏదో ఒకటి కానీ ఇస్తూ మీ అందరిని ఎంకరేజ్ చేస్తూ చేసిన వాటి సామాన్య మీరందరూ కూడా సౌమ్యంగా నేను బాబురావు చెప్పిన విషయాలను వింటూ అన్నీ ఈ యొక్క మీరు ఇందాక డిసెంబర్ టార్గెట్ కంప్లీట్ చేస్తా ఉన్నారు. అది చేస్తే మాత్రం నిజంగా బాబురావుకి మేము గిఫ్ట్ ఇచ్చినట్టే మనంతా పెద్ద గిఫ్ట్. ఇంకా జీవితంలో సాధించాలని ఏం లేదు, జీవితంలో సాధించాలంటే డిసెంబర్లో నుంచి మీరు చేస్తే చాలా సంతోషం. అదేవిధంగా బాబురావు గారు కూడా ఇందాక అందరూ చెప్పారు, కోపానికి వస్తారు అంటే కోపాన్ని రాకుండా ఉంటారు, అన్నీ చెప్తారు, అన్నీ మీరు ఏదైనా మీరు వస్తే నిమ్మలంగా కూర్చోబెట్టి అన్ని సమయం చేసేది. అది నిజంగా బాబురావు సాధ్యమే, అందరితో బాగా చెప్తుంటారు. ఏదైనా వచ్చినా నన్ను కూడా 1-2 సార్లు నేను కూల్ రాజారెడ్డి కూల్ ఎందుకు మనకి ఇది అని నిజంగా మనం అటువంటి చూసి నేర్చుకోవాలి. మీరందరూ కూడా ఆ విధంగా ట్రైనింగ్ అయ్యి బాగా డెవలప్ అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి